ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు మీ ఓటుతో బుద్ధి చెప్పాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రజలను కోరారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోరుతూ ప్రచారంలో చివరి రోజైన శనివారం భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ఇండియా కూటమి నాయకుల ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి బంధు సాయిలు పాల్గొన్నారు. కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ కు మండు టెండలను సైతం లెక్క చేయకుండా ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. దేవుడి పేరుతో మతాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడిపే బీజేపీకి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ బీజేపీ పాలనలో ప్రజలకు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. దొంగ మాటలు, మాయ మాటలతో మీ ముందుకు ఓటడగడానికి వస్తున్న పార్టీలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని సూచించారు. వరంగల్లో డాక్టర్ కడియం కావ్యకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. 2 ఎకరాల భూమిని బై నెంబర్ వేసి దాన్ని పట్టా చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పాత ఎర్ర చెరువులో గుడిసెలేసిన ప్రజానికానికి పట్టాలు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలి, మంచినీటి సౌకర్యం కల్పించాలని ముందు విజ్ఞప్తి చేసేది. అదేవిధంగా మన జిల్లా కేంద్రం లోపల కార్ల్ మార్క్స్ కాలనీ కానీ, జవహర్ నగర్ కాలనీ కానీ, రాజీవ్ నగర్ కానీ, బాములగడ్డ, సిఆర్ నగరు, శాంతి నగరు, రామ్ నగరు, దీనికి తోడు సింగరేణి కాలనీస్ లో కొన్ని ఏరియాలలో ఇప్పటిదాకా శాంతినగర్, ఇందిరానగర్తో సహా పట్టాలు రానటువంటి దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లా కేంద్రంలో అన్ని జిల్లాల్లో రైలు ఉంది, ఈ జిల్లా కేంద్రంలో రైలు లేదు. సర్వేలు జరిగినాయి, రైలు మార్గం రావటం లేదు. ఇప్పుడు మనం కడియం శ్రీహరి గారి ముద్దు బిడ్డ కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించుకుందాం అనుకుంటున్నాం. కాబట్టి వారి సహకారాన్ని తీసుకొని సత్యన్న కావ్య గారిని నిద్రపోనీయకుండా రైల్వే మార్గాన్ని మన భూపాలపల్లికి తీసుకురావాలని చెప్పి ముందుగా సత్యన్నకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీజేపీ పార్టీ ఓడిపోవాలని ఎవరు కోరుకుంటారంటే, మనం కోరుకోవడం ఏదైనా మనం కోరుకుంటాం, కానీ బీజేపీ వాళ్ళే కోరుకుంటా ఉన్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళే కోరుకుంటా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి గారు మీ అందరికీ తెలుసు, ఆమె ఈసారి బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటా ఉన్నారు. అందుకనే మిత్రులారా, తెలంగాణలో బీజేపీకి అవకాశం లేదు. సర్వేలు చెప్తా ఉన్నాయి 17 సీట్లకు గతంలో 4 సీట్లు ఉండే, ఈసారి 2 సీట్లకే పరిమితం అవుతా ఉన్నది. అందుకనే ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో, వరంగల్ జిల్లా ఈరోజు మీ అందరికీ తెలుసు, లెఫ్ట్ పార్టీలకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు కలిస్తే మిగతా వాళ్ళకు ఓట్లు పడతాయని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి ఉన్నది, ఈరోజు మనం గెలిపించుకోవడం ద్వారా మన శాసనసభ్యుడు చేసే అభివృద్ధికి తోడుగా పార్లమెంట్లో కావ్యను పంపిస్తే ఆర్థికంగా మనకు ఫండ్స్ వస్తే మన జిల్లాకు, మన నియోజకవర్గానికి ఆర్థికంగా మేలుగా కూర్చున్నట్టు అయింది. రైల్వే ట్రాక్ తెచ్చుకోవచ్చు, బస్ డిపో ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చు, రోడ్డు చేసుకోవచ్చు, రైతులకు అనేక రకాల ఇబ్బంది చెప్పవచ్చు, ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. కాబట్టి పార్లమెంటుకు కావ్యను పంపే నిత్య అవసరం ఉన్నది. కాబట్టి మనం అంతా ఆలోచించి రేపు 13వ తారీఖున జరిగే ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో కావ్య గారి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరి తరఫున నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రూపాయి కూడా లంచం లేకుండా ఈ ప్రభుత్వం పరిపాలిస్తుంది. మేము కూడా అదే చిత్తశుద్ధితో ఉన్నాం. నేను మీ ఎమ్మెల్యేగా పాలకుడిగా కాకుండా మీ సేవకుడిగా నేనుంటాను. అదేవిధంగా ఎక్కడైనా ఉద్యోగాలు ఇప్పిస్తాని డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటే వాళ్ళ భరతం పట్టడు ఖాయం, నాడు ఈ రోడ్డు మీద ఊరేగించడం ఖాయం. అలాంటి దొంగల భరతం రాబోయే రోజుల్లో పడతాం. చిరు వ్యాపారులు ఫారెస్ట్ ఆఫీస్ ముందు డబ్బాలు వేసుకొని పూలు అమ్ముకునే వ్యాపారులను గోడలు కూలగొట్టారు. వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రితో మాట్లాడే జంగేడు రోడ్డులో ఉన్న చిరు వ్యాపారులు, మెయిన్ రోడ్డులో ఉన్న చిరు వ్యాపారులు, ఎర్ర చెరువులో వేసిన గుడిసె వాసులు మీ అందరికి కూడా హక్కులు కల్పించి మీకు శాశ్వతంగా మరి పర్మనెంట్ గా మీకు షాపింగ్ చేసుకునే విధంగా, ఇండ్లు కట్టించే విధంగా మీ సత్తన్న సేవకుడిగా ఉంటాడు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నీ ఒకటే ఎజెండా, ఈ నియోజకవర్గ సమస్యలే నా వ్యాపారం,
పేద ప్రజల కష్టాలే నా యొక్క వృత్తి. సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ విధానం కూడా రద్దు చేస్తాం. ఇండియా కూటమి రాగానే 20 లక్షల రూపాయలతో ఇండ్ల స్కీమ్ కూడా మంజూరు చేయించిస్తాం. నిరుపేదలందరికీ కూడా మన ప్రాణ సమానమైనటువంటి మరి పేదలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా నీడ కల్పించి వాళ్ళ యొక్క ప్రభుత్వ పథకాలు పేదవాళ్ళకు అందే విధంగా నేను అందిస్తాను. మీ సేవకుడిగా ఎల్లకాలం ఉంటాను. 1,23,000 ఓట్లతో 53,000 మెజార్టీని నాకు అందించారు. ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన మాట మీ అందరి ధైర్యంతో ఇచ్చాను. 1,00,000 మెజార్టీని ఇస్తే భూపాలపల్లి, వెంకటాపురం, అదేవిధంగా గణపురం మండలం 400 కోట్లతో గణపురాన్ని రిజర్వేర్ చేసి ఏదైతే 50 ఎకట్టు 35,000 ఎకరాలు ఉందో ఆ 50 ఎకట్టు మొత్తం కూడా నీళ్లు వారిచ్చి సస్యశ్యామలం చేస్తాం. రేగొండలో ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. DBM 38 కూడా గోర్కొత్తపల్లి కాడ ఏదైతే దేవాదుల నీళ్లు రామప్ప చెరువులకు వచ్చి రిజర్వాయర్ అయింది. రామప్ప చెరువు నుంచి అదేవిధంగా గుమ్మి తోడు కెనాల్ వేసి లైన్ వేసి ఆ యొక్క DBM 38 కలిపి గ్రావిటీతో 44,000 ఎకరాలు కూడా పారిస్తాం. మొగుళ్ళపల్లి మండలానికి DBM 16 ద్వారా కూడా నీళ్లు అందిస్తాం. శాంపేట మండలానికి కూడా నీళ్ల వసతి పొలాలు ఎండిపోకుండా చూస్తాం. పేద ప్రజలే నా యొక్క కష్టాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉభయ కమ్యూనిస్టులు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి కార్యకర్తలు, మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు ఈ రోజు వరకు రేపు 13వ తారీఖు సాయంత్రం వరకు మీరు ఉదయం లేస్తే మనం ఏదైతే పనుల కాడికి పోతామో అదే రకంగా 6 గంటలకి 7 గంటలకే పోలింగ్ కాడికి వచ్చి 10 గంటల వరకే మీ ఓటు హక్కును వినియోగించుకొని అక్కడ ఇక్కడ చుట్టాలు కానీ కొడుకులు బిడ్డలు చదువు కొరకు వేయినటువంటి పిల్లలందరినీ కూడా ఓటు వేయమని పిలిపించి మరి భూపాలపల్లి పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఓటు హక్కును వినియోగించుకోండి. మీ ఓటు హక్కు ఈ స్వతంత్రం ఇచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ధరలు తక్కువ చేసే పార్టీ, మీ అందరు కూడా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసే పార్టీ, పోడు భూములకు పట్టాలు ఇచ్చే పార్టీ, ఇండ్ల స్థలాలు ఎర్ర చెరువులు ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చే పార్టీ. చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించి మీకు సేవకులుగా పనిచేసే అవకాశం నాకు తోడుగా కడియం కావ్య చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించాలి.